మనం రోజు చూసే అతి సామాన్యంగా కనిపించే ఈ అరటిపండు వెనక కొన్ని వేల ఏళ్ల నాటి అద్భుతమైన చరిత్ర ఉందని మీకు తెలుసా? ఇది ఒక పండు కాదు, మానవ నాగరికతతో పాటు ప్రయాణించిన ఒక అద్భుతం. అసలు ఈ అరటిపండు ఎక్కడ పుట్టింది, మన దాకా ఎలా వచ్చింది? చరిత్రకారుల పరిశోధనల ప్రకారం అరటి మొట్టమొదట సుమారు 7,000 ఏళ్ల క్రితమే మన ఆగ్నేయ ఆసియా, పపువా న్యూ గినియా అనే దీవుల్లో పుట్టింది. అంటే ప్రపంచం నాగరికత నేర్చుకుంటున్న రోజుల్లోనే ప్రకృతి ఈ ఫలాన్ని ఇచ్చింది. అక్కడి నుండి ఈ మొక్కలు ప్రయాణిస్తూ సముద్రాలను దాటి మన భారతదేశానికి చేరుకున్నాయి. భారతదేశానికి వచ్చిన ఈ అరటి ఇక్కడ మట్టిని ఎంతగా ప్రేమించింది అంటే మన పురాణాల్లోనూ చోటు సంపాదించుకుంది. ఈ అరటి చెట్టును కల్పవృక్షం అని కూడా పిలుచుకుంటాం. ఆకు నుండి మొదలుకొని పువ్వు, కాండం, పండు ఇలా ప్రతిదీ మనిషికి ఉపయోగపడేలా మలుచుకుంది. ఆ కాలంలోనే బౌద్ధ భిక్షువులు, వ్యాపారుల ద్వారా ఈ పంట ప్రపంచం అంతటా విస్తరించింది. ఇలా వేల మైళ్ళు ప్రయాణించి వచ్చిన ఈ అరటి నేడు మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక భాగమైంది. మరి ప్రపంచంలోనే అత్యధికంగా అరటి పండిస్తున్న దేశం ఏంటో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. మరి ఆ దేశం ఈ అరటి సాగులో ఎలా నెంబర్ 1 అయ్యిందో తెలుసుకుందాం. మిస్ అవ్వకుండా ఉండేందుకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.